తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. 25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రహదారి నిర్మాణానికి 36 లక్షలు 15వ ఆర్థిక సంఘ నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ తమను నిందించడం సరికాదని ఆ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళపరచాలని ప్రయత్నించి చివరికి తన దూకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, రండి, తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది, నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు, నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు, చేయబోను కూడా. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం. మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలన్నీ పాటిస్తాం, కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పాపం గడుపుకుందాం అంటే ప్రజలకి, నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ, మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన పంచాయతీరాజ్ R&B రహదారులు 90% పైగా పూర్తయ్యాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు ఒకప్పుడు మన కొండపల్లి నుంచి తిరువూరుకి ప్రధాన రహదారి, కానీ కాలక్రమంలో ఆక్రమణకు గురైంది. కొత్తగా తీసుకొని విస్తరించడం కాకుండా ప్రభుత్వ స్థలం ఏమైతే ఉందో దాన్ని రేపు సంక్రాంతి తర్వాత మార్కింగ్లు పెట్టడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా ఆ విస్తరణ, ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో ఆక్రమణలని తొలగించి ఆ రోడ్డు రహదారి విస్తరణ కార్యక్రమం కూడా తక్షణం చేపట్టిపోతా ఉన్నాం. రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచారి జనార్దన్ అన్నారు. 37వ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమం ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి, అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి, వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం
ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. దురదృష్టవశాత్తు మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల విపరీతంగా జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం, అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ, మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యమని చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో గనక అవేర్నెస్ గనక లేకపోయినట్లయితే, ఎందుకంటే మన 2 వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు కానీ మొత్తం ఫ్యామిలీ అంతా 2 వీలర్ మీద వెళ్ళడము మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమందిని అయితే మనం ఎక్కించగలము, అంతకన్నా కూడా డబుల్ ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వల్ల మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు. అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము, మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుడు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణ నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు. అనారోగ్య సమస్యలు, ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి దారుణం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.